చాలా మంది వాళ్ళ కష్టాల గురించి ఆలోచించుకుంటేనే దుఃఖపడుతూనే వాళ్ళ దినాలన్నీ కూడా వృధాగా గడిపేస్తూ ఉంటారు. మనకి బైబిల్లో యాకోబు కనబడుతున్నాడు. యాకోబు ఫరో దగ్గర నిలవబడవలసిన దినాలు వచ్చినప్పుడు నీ వయసు ఎంతయ్యా అంటే, ఎందుకు నా వయసు అడుగుతున్నారు, నేను భారంతో ప్రయాసతో దుఃఖంతో గడిపిన సంవత్సరాలే నాకు అధికంగా ఉన్నాయని చెప్తున్నాడు. నిజమే, కొంతమంది జీవితాన్ని వాళ్ళు పరిశీలించుకుంటే ఈ భారం, ఈ దుఃఖంతో, ఈ ప్రయాసతో గడిపే దినాలే కనబడతా ఉంటాయి. అందుకనే దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలైన వారికి రండి నా దగ్గరికి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. కష్టాలను తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడు ప్రభు. మనుషుల మధ్య సమాధానాన్ని కలుగజేయడానికి వచ్చాడు. ఆయన శాంతిని, ఆయన విశ్రాంతిని, ఆయన సంతోషాన్ని ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో కావలసిన వాటన్నిటినీ నేనే ఇస్తానని దేవుడు అనేక వాగ్దానాలు మనకు చేశారు. కాబట్టి ఈ లోక జీవితాన్ని గురించి మనం ఆలోచించి, చింతించి, బాధపడి దుఃఖపడవలసిన విషయం ఏమీ లేదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన తండ్రి సమస్తాన్ని మనకిచ్చువాడై ఉన్నాడు.